అలంకరించిన పెద్దలకి సభకు నమస్కారం. ఇక్కడ సెక్యులరిజం ఎట్లా సపోర్టైజ్ చేయబడుతుందో నేను ఒక్కసారి చూశాను, ఒక మాటలోనే చెప్తాను. నా మిత్రుడు డాక్టర్, అతను ఈ క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సెక్యులర్ ఆయన ఒక చిన్న పందులది ఏమంటారు దాన్ని తెలీదు, తొట్టి తయారు చేస్తున్నాడు, పెంచుకుంటున్నారు. ఆ ఏరియాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. నేను మా ఏరియాలో ఇక్కడ మసీద్ అక్కడ ఉంది, పెంచాలి అన్నాడు. దాంతో అతనికి వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. అంటే ఆ చెప్పిన వాళ్ళ మీద కాదు, టోటల్ ఇస్లాం మీద వ్యతిరేకత వచ్చింది. ఇంకోటి ఏంటంటే, మన పాత మార్కెట్ ఉంది, ఒక ఏమంటారు దానికి, కూరగాయలు అమ్ముకునే ఒక లేడీ ఉండే, ఆమె హిందూ, పక్కన షాప్ అతను ముస్లిం అతను. ఆమె లేదు రాలా, అక్కడ ముస్లిం ఆయన ఉమ్మి మూసినాడు, మా అమ్మాయి పెట్టుకుని చోట ముస్లిం మూస్తారు అని చెప్పేసి దాని మీద ఇంకొక అతను రచ్చ చేయాలనుకుంటాడు. నా దగ్గర వచ్చి చెప్పాడు, ఏమరా అతని అంటే నా క్లాస్మేట్ అతను, అది యాక్చువల్గా వాడికి 3 సెంట్స్ సైట్ ఉంది ఇక్కడ మన ఆర్టీసీ కాలనీ అక్కడ, అది ఇక్కడ లోకల్ రాజకీయ నాయకుడు కబ్జా చేశాడు. దానికి ఆయన మీద వ్యతిరేకత ఉంది, కానీ ఆయన రిలీజన్ మీద లేదు. ఇక్కడ మాత్రము ఆయన ముస్లిం ఎంగ్లీ మూసాడు కాబట్టి ముస్లిం మీద వ్యతిరేకత. వాడు ఇది సెక్యులర్గా ఉండి కూడా ఒక మనిషి మీద వ్యతిరేకత లేదు, కానీ టోటల్ ఇస్లాం మతం మీద వ్యతిరేకత. ఇట్లా ఎందుకైతే ఉంది అంటే వెనకాల ప్రచారం చేసేవాళ్ళు. ఇది మనం గమనించాలి. ఎవరైతే యాక్చువల్గా ఏదైనా హిందూయిజంలో కొందరు ఉంటారు, ఒక బాగా రాజకీయ పలుకుబడి ఉండే ఒక నాయకుడు ఉన్నాడు, వాడు చేసినప్పుడు వాని కమ్యూనిటీ మీద ఎప్పుడూ వ్యతిరేకత ఉండదు, వాని మీద ఉండదు. కాకపోతే ఇస్లాంలో మాత్రం వాళ్ళందరి మీద వస్తుంది అనమాట. దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేది మనం గమనించాలి. అట్లాంటి జరగకుండా మనం చూసుకోవాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఎవరికి, అక్కడ ఉండే రాజకీయ నాయకులు ఎవరైతే మతాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. అట్లా జరగకుండా మనం దానికి కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ.